హే విన్నర్స్, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు అనుకుంటున్న రిజల్ట్స్ పొందాలనుకుంటున్నారా? మీ డ్రీమ్ హౌస్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా డ్రీమ్ జాబ్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా మీ డ్రీమ్ లైఫ్? ఏదైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మేనిఫెస్ట్ చేయడం ఈజీగా అవుతుంది. బట్ ఒక కండిషన్, లా ఆఫ్ అట్రాక్షన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. లా ఆఫ్ గ్రావిటీ ఎలాగైతే ఎప్పుడూ ఉంటుంది, మీరు నమ్మినా మీరు నమ్మకున్నా లా ఆఫ్ గ్రావిటీ ఎప్పుడూ పనిచేస్తుంది. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. బట్ దీని ఒక్కసారి మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు ఎలాంటి రిజల్ట్స్ కావాలో దానిపైన మనం అప్లై చేస్తాం. అది డ్రీమ్ హెల్త్ అవ్వచ్చు, డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, కెరియర్, డ్రీమ్ హౌస్, ఎనీథింగ్. మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది. బట్ మరి అంత ఈజీగా అయితే ఎందుకు చాలామంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వాళ్ళు అనుకున్న లైఫ్ని మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు చాలామంది ప్రాబ్లమ్స్లో ఉంటున్నారు? ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మరి దానికి ఆన్సర్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అండ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ గురించి చాలా వీడియోస్ వస్తుంటాయి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఐఎమ్ కోచ్ నరేంద్ర అండ్ ఐఎమ్ ఎన్ ఎన్ఎల్పి ట్రైనర్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏది చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా కొన్ని ప్రిన్సిపల్స్ పైన వర్క్ చేస్తుంది. సో దీంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. సో లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు చూస్తే పక్షుల్లో పావురాలన్నీ ఒకే చోటు ఉంటాయి, కరెక్ట్? అండ్ రామచిలుకలన్నీ, ప్యారెట్స్ అన్నీ ఒకే చోటు ఉంటాయి. అంటే చూడండి, లైక్ అట్రాక్ట్స్ లైక్. ఏ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీతో అట్రాక్ట్ అవుతుంది, ఏ ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీతో అట్రాక్ట్ అవుతారు. బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఒక రేడియోని మనం చూస్తే రేడియోలో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఒక ఎఫ్ఎం ఉంటుంది, 98.3 ఎఫ్ఎం. మనం ఎప్పుడైతే 98.3 ఎఫ్ఎంకి ట్యూన్ చేస్తామో మనం 98.3 సాంగ్సే వింటాం. అంటే మనం ఏ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీ సాంగ్సే మనం వింటుంటాం, ఆ ఫ్రీక్వెన్సీయే ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది. ఎస్, ప్రొద్దున నుంచి రాత్రి వరకు నా జాబ్ సరిగ్గా లేదు, నా రిలేషన్షిప్ సరిగ్గా లేదు, లేదా నా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు అని బాధతో ఉన్నవాళ్ళు, టెన్షన్లో ఉన్నవాళ్ళు, వర్రీలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎలాంటి ఫ్రీక్వెన్సీని ఎమిట్ చేస్తున్నారో ఒక్కసారి గమనించండి. దే ఆర్ రిలీజింగ్ ద ఎమిషన్ ఆఫ్ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే మనం నెగిటివ్ ఫ్రీక్వెన్సీని ఎమిట్ చేస్తున్నామో పవర్టీ, హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ ఛాలెంజెస్, డిఫికల్టీ ఇన్ రిలేషన్షిప్, ఇవన్నీ మేనిఫెస్ట్ చేస్తున్నారు. బట్ ద మూమెంట్ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి పాజిటివ్ ఫ్రీక్వెన్సీలోకి ఎప్పుడైతే వెళ్తామో, ఎస్ నేను హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను, నా రిలేషన్షిప్ సరిగ్గా ఉంది, నేను గ్రాటిట్యూడ్ మోడ్లో ఉన్నాను, నేనే ఫ్రీక్వెన్సీలో ఉంటానో ఆ ఫ్రీక్వెన్సీ నా లైఫ్లోకి వస్తుంది. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక కాలేజ్లో ఇట్స్ అ ఫస్ట్ డే, అందరూ కొత్త స్టూడెంట్సే. బట్ స్టిల్ అక్కడ చూడండి, చదివే పిల్లలందరూ ఒక గ్రూప్గా మారుతారు అండ్ ఎవరైతే చదవరో వాళ్ళందరూ ఇంకొక గ్రూప్గా మారుతారు. అంటే ఇది ఎలా జరుగుతుంది అంటే చదివే పిల్లలందరూ ఒక గ్రూప్గా వెళ్తున్నారు, చదవని పిల్లలు అండ్ నాటీ స్టూడెంట్స్ అందరూ ఇంకొక గ్రూప్లో వెళ్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? లైక్ అట్రాక్ట్స్ లైక్. ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటూ వాళ్ళు ఎప్పుడూ కంప్లైనింగ్ మోడ్లో ఉంటూ వాళ్ళు ఏం చెప్తుంటారంటే, సార్ నా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, నాకు హెల్త్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. అంటే చూడండి, వాళ్ళ మైండ్లో వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు? వరీ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, టెన్షన్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. అండ్ ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే అదే ఫ్రీక్వెన్సీ వస్తుంది. వాట్ ఐ గివ్ ఈజ్ వాట్ ఐ గెట్ బ్యాక్. నేను ఏ ఫ్రీక్వెన్సీని అయితే ఇస్తానో మళ్ళీ అదే తిరిగి నాకు వస్తుంది. అంటే నేను గ్రాటిట్యూడ్ ఫ్రీక్వెన్సీలో ఉంటే, హ్యాపీనెస్ ఫ్రీక్వెన్సీలో ఉంటే, జాయ్ అనే ఫ్రీక్వెన్సీలో ఉంటే అది మళ్ళీ నాకు వస్తుంది. అంటే నేను గ్రాటిట్యూడ్ ఇస్తే నాకు గ్రాటిట్యూడ్ అనే వస్తుంది, నేను జాయ్ని ఇస్తే జాయ్ వస్తుంది. బట్ మీరు ఒక్కసారి ట్రై చేయండి, యాంగర్ ఇవ్వండి, అందరితో కోపంగా మాట్లాడండి, యాంగ్రీగా ఉండండి, ప్రతి ఒక్కరితో యాంగ్రీగా ఉండండి. ఏం జరుగుతుంది? ఈవెన్ దే విల్ ఫీల్ యాంగ్రీ ఎట్ యూ. ఈవెన్ వాళ్ళు ఇంకా ఎక్కువగా దే గివ్ మోర్ అండ్ మోర్ యాంగర్. మీరు చూడండి, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మీ కార్ స్టార్ట్ అవ్వట్లేదు, మీరు కోపంగా ఉన్నారు, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కుతారు అండ్ అక్కడ కూడా మీకు ఏదో ట్రాఫిక్లో ఇరుక్కోవడం లేదా బాస్ ఏదో అనడం, అంటే
మీరు యాంగర్ ఇస్తుంటే మీరు ఇంకా ఎక్కువగా సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంటారు. అండ్ దిస్ సిచ్యువేషన్స్ విల్ గివ్ యూ మోర్ అండ్ మోర్ యాంగ్రీ, మోర్ అండ్ మోర్ వరీ, మోర్ అండ్ మోర్ స్ట్రెస్, మోర్ అండ్ మోర్ టెన్షన్. అంటే నేనే ఫ్రీక్వెన్సీని ఇస్తానో మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీ నాకు మల్టిప్లై వస్తుంది. సో గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఏ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వాలి అనేది మన చాయిస్. ఎస్, బాస్ ఏదో అన్నాడు, ఇంట్లో ఏదో గొడవ జరిగింది, లేదా మీ హెల్త్ సరిగ్గా ఏదో ఒక ప్రాబ్లంలో మీరు ఉన్నారు, బట్ స్టిల్ యూ హ్యావ్ ఎ చాయిస్. మీరే ఫ్రీక్వెన్సీలో ఉండాలనేది మీ చాయిస్. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందో, లైక్ అట్రాక్ట్స్ లైక్, అక్కడ ఏం జరుగుతుంది, మనం న్యూ ఫ్రీక్వెన్సీ పీపుల్ని మన లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకుంటాం. అంటే మన లైఫ్లోకి వచ్చే పీపుల్, సిచ్యువేషన్స్, ఈవెంట్స్, సర్కమ్స్టాన్సెస్ ఇవన్నీ కూడా దేనికి రిజల్ట్ అండి? ఆల్ దీస్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్రీక్వెన్సీ. సో కొంతమంది చూడండి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎప్పుడూ హైలోనే ఉంటారు. అంటే దే ఆర్ మోర్ ఆఫ్ హ్యాపీనెస్, దే ఆర్ మోర్ ఆఫ్ గ్రాటిట్యూడ్, దే మోర్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్. సో వాళ్ళ లైఫ్లోకి ఏమొస్తాయి? పాజిటివ్ థింగ్స్ మాత్రమే వస్తుంటాయి. బికాస్ దే హ్యావ్ కాన్షియస్లీ చూసింగ్ దేర్ ఫ్రీక్వెన్సీ ఇంటూ హయ్యర్ ఫ్రీక్వెన్సీ. సో మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే థింగ్స్ స్టార్ట్స్ కమింగ్ ఇన్ టు యువర్ వే. మీరు మీ లైఫ్లో థింగ్స్ రావడం మీరు గమనిస్తారు. బట్ నెగటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? యూ స్టార్ట్ ఫీలింగ్ మోర్ ఛాలెంజెస్, మోర్ డిఫికల్టీస్, మోర్ ప్రాబ్లమ్స్, మోర్ సర్కమ్స్టాన్స్, ఇవన్నీ కూడా మీకు అగెయిన్స్ట్గా వెళ్తుంటాయి. సో కాన్షియస్గా ప్రతిరోజు నిద్ర లేవగానే మీరు చేయాల్సింది ఏంటి? ఈరోజు నేను ఏ ఫ్రీక్వెన్సీలో ఉండాలి? ఫస్ట్ మీ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసుకోవాలి. అండ్ మీకు ఏదైతే కావాలో దానిపైన మీ ఫోకస్ ఉంచాలి. ఎప్పుడైతే మీకు కావాల్సిన దానిపైన మీరు ఫోకస్ పెడుతున్నారు, యు ఆర్ యాక్చువల్లీ మూవింగ్ టు ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ. అండ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే, సర్కమ్స్టాన్స్ ఎలా ఉన్నా సరే, పీపుల్ ఎలా ఉన్నా సరే, మీరు మాత్రం రైట్ ఫ్రీక్వెన్సీలో ఉంటే యు ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ న్యూ కాజ్. ఒక కొత్త కాజ్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నెగిటివ్ పీపుల్ ఉన్నారు, నెగిటివ్ సిచ్యువేషన్ జరుగుతున్నాయి, నెగిటివ్ థింగ్స్ మీ లైఫ్లో జరుగుతున్నాయి. అండర్స్టాండ్, ఇదంతా కూడా నిన్నటి థాట్స్ యొక్క ఎఫెక్ట్. నిన్న కాజ్ ఉంది, ఈరోజు ఎఫెక్ట్ వస్తుంది. ఈ రోజుటి కాజ్కి రేపు ఎఫెక్ట్ వస్తుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో లీవ్ యువర్ లైఫ్ లైక్ అ విన్నర్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యుల్ గెట్ మోర్ అండ్ మోర్ సచ్ అమేజింగ్ వీడియోస్ ఫ్రమ్ కోచ్ నరేంద్ర. అండ్ యువర్ విన్నింగ్ ఈజ్ మై గోల్. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ విన్ అయ్యే వరకు మీతో నేను ఉంటాను. యాజ్ అ మెంటార్, యాజ్ అ కోచ్, I will help you to lead happier and a healthier life. So కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, I will keep my frequency always high. నేను ఎప్పుడు నా ఫ్రీక్వెన్సీని హైలో ఉంచుకుంటాను అని కమిట్మెంట్ తీసుకోండి. అండ్ మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటారో అదే మీ లైఫ్ని క్రియేట్ చేస్తుంది. కంగ్రాచులేషన్స్ టు యూ.